ప్రైజ్ ద లార్డ్. దేవుడికి స్తోత్రం. ప్రభు నామంలో అందరికీ శుభములు. ఈరోజు స్ప్రింగ్ ఆఫ్ విజ్డమ్ జ్ఞాన ఊట అనే కార్యక్రమం నందు అంతరంగములో పగవాడు అబద్ధికుడు అనే అంశమును ధ్యానిద్దాం. ఈ కార్యక్రమంలో మీ బిడ్డలు కూడా పాల్గొన్నట్లు తల్లిదండ్రులు వారిని ప్రోత్సహించి సిద్ధపరచండి. బిడ్డలందరూ కంఠత వాక్యము వీక్లీ క్విజ్ నోట్ చేసుకొనండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవైన మా క్రీస్తు యేసు ప్రభువా, నీ నామమునకే లెక్కలేనన్ని స్తుతులు స్తోత్రములు తండ్రి. జ్ఞానాధారము నేనే అని సెలవిచ్చిన దేవా, మా యవన బిడ్డలకు నీ ఆత్మజ్ఞానం ఎంతో అవసరమై ఉన్నది దేవా. నీ వాక్యమును వినుటకు అంగీకరించుటకు ఆసక్తి దయచేయండి. వారి హృదయంలో నీ వాక్కులను భద్రపరచుకొని పాపము నుండి దూరపరచబడుటకు నీ ఆత్మ సహాయమును దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో బ్రతిమాలి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. వాక్యము సామెతల గ్రంథం 10:17. ఉపదేశమును అంగీకరించువాడు జీవ మార్గములో ఉన్నాడు, గద్దింపునకు లోబడని వాడు త్రోవ తప్పును. దేవునికి విధేయులవడం లోబడటం గూర్చి బైబిల్ జ్ఞానము ఘోషిస్తుంది. ఆదిలో ఆదాము ద్వారా వచ్చిన దేవుని పట్ల అవిధేయత అనే పాపము నేటికి మానవులపై ప్రభావం చూపుతుంది. రోమా 5:19. ఒక మనుష్యుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడతారో అలాగే ఒకరి విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుదురు. దేవుడు ప్రత్యేకముగా జ్ఞానమును సొలొమోనుకు అనుగ్రహించి జ్ఞానమును గూర్చిన బోధనలను సామెతలు, కీర్తనల రూపంలో బైబిల్ నందు పొందుపరిచాడు. దేవుని ఉపదేశములను పెడచెవిని పెట్టి త్రోసివేయకుండా వాటిని అంగీకరించి గైకొనాలి. అప్పుడే జీవమార్గములో పయనించుటకు నేర్చుకుంటాడు. దేవుని గద్దింపులను తైలాభిషేకముగా తీసుకొని విధేయతతో అనుసరిస్తే నిత్య జీవమును పొందుకుంటారు. అంతరంగమున పగ ఉంచుకునివాడు అబద్ధికుడు, కొండెము ప్రచురం చేయవాడు బుద్ధిహీనుడు. ఒక వ్యక్తిని కారణము లేకుండా ఎవరైనా బాధ పెట్టినా గాయపరిచినా వానిని తప్పనిసరిగా శిక్షించాలని తగిన శాస్తి వానికి చేయాలని బాధితుడు పగతో రగులుతూ ఊగిపోతాడు. ఇది అపవాది స్వభావం, మానవ సహజం. వీరు దేవుని దృష్టిలో అబద్ధికులుగా ఉండి బుద్ధిహీనతతో కొండెములు ఇతరుల గుట్టు ప్రచురం చేస్తారు, అవమానభరితులవుతారు. రోమా 12:19. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తునని ప్రభువు చెప్పుచున్నాడు. అన్ని విషయాలలో మన మాదిరి ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయన శ్రమ పెట్టబడి దేవునికి తను తాను అప్పగించుకున్నాడు. కంటికి కన్ను పంటికి పన్ను అని కయ్యానికి కాలు దువ్వకూడదు. మనము కృపకాలంలో ఉన్నాము. దేవుని నుండి మనం పొందుకున్న కృపను దుర్వినియోగం చేస్తే మనము అపవాది అనుచరులుగా మారిపోతాము. మనం పొందిన శ్రమ బాధ దేవునికి అప్పగించాలి, దేవునికి ఇష్టలుగా జీవించాలి. 1 పేతురు 2:19-21. ఎవడైనను అన్యాయంగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడలందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. సామెతలు 10:19. విస్తారమైన మాటలలో దోషముండక మానదు, తన పెదవులను మూసుకునేవాడు బుద్ధిమంతుడు. బుద్ధిహీనులు పగ, కలహము, కోపము వ్యక్తపరుస్తారు. వారి నోట నుండి మూర్ఖపు మాటలు వస్తాయి. బుద్ధిమంతుడు మాటలోను క్రియలోను నిగ్రహించుకుంటాడు, నెమ్మది కలిగి దీర్ఘశాంతంతో ఉంటాడు. ప్రసంగి 7:9. ఆత్రపడి కోపపడవద్దు, బుద్ధిహీనుల అంతరింద్రియములందు కోపము సుఖనివాసము చేయును. అపవాది వారి హృదయములో స్థిరమైన స్థావరం ఏర్పరచుకొని నివసిస్తాడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికిమాలినది. ప్రశస్తమైన వెండి బంగారాల కన్నా ప్రియమైన దేవుని ఆజ్ఞలు, విధులు నీతిమంతుని నోటిలో ఊటలుగా ఊరి బయటకు ఉబుకుచు పొర్లి పారుచు అనేక మందికి జ్ఞానోపదేశములు చేస్తాయి. మూఢులు తమ బుద్ధిహీనత చేత అపాయములలో చిక్కుబడి మరణమును స్నేహిస్తారు. సామెతలు 10:22.
యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. నీతిమంతుని కష్టార్జితము జీవదాయకముగా పెంపొంది అంచెలంచెలుగా పెరిగి ఐశ్వర్యముగా మారుతుంది. అదే యెహోవా అనుగ్రహించిన ఆశీర్వాదము. నరులు తమ కష్టమును నమ్ముకొని అతిశయిస్తారు, దేవుని కృపా కనికరములను విశ్వసించరు. జెఫన్యా 1:12-13. యెహోవా మేలైనను కీడైనను చేయవాడు కాడని మనస్సులో అనుకుని వారిని శిక్షింతును. వారి ఆస్తి దోపుడు సుమ్మగును. బుద్ధిహీనుడు చెడు పనులను ఆటగా చేస్తాడు, అట్లే వివేకి జ్ఞాన సముపార్జనను ఆటగా చేస్తాడు. సామెతలు 10:24. భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వాని మీదికి వచ్చును. నీతిమంతులు ఆశించినది వారికి దొరుకును. భక్తిహీనుడు వ్యాధి, లేమి, నష్టము, నాశనము ఇలా వేటికి భయపడతాడో అవే వాని మీదికి వస్తాయి. నీతిమంతుల ఆశలకు భంగము వాటిల్లకుండా దేవుడు వాటిని సమకూర్చి వారికి అనుగ్రహిస్తాడు. భక్తిహీనుడు పునాది మీద తన జీవితమును కట్టుకోనందున అస్థిరుడుగా శ్రమల సుడిగాలి వీచగానే కూలిపోతాడు. నీతిమంతుడు దేవుని జీవవాక్కులు జ్ఞానోపదేశములు అను స్థిరమైన పునాదిపై తన జీవితమును కట్టుకొని నిత్యము నిలుచు కట్టడము వలె ఉన్నాడు. సోమరితనను పనిపెట్టువానికి పండ్లకు పులుసు వంటివాడు, కండ్లకు పొగ వంటివాడు. సోమరికి పనిని పురమాయించిన ఆ యజమానికి వానిని ఎప్పుడు వదిలించుకోవాలా అనే బాధను కలుగు చేస్తాడు. యెహోవా యందు భయభక్తులు కలిగిండుట దీర్ఘాయువునకు కారణము. భక్తిహీనుల ఆయుష్ తక్కువైపోవును. భక్తిహీనులు వారి అవివేక జీవన విధానము పాపక్రియల ద్వారా ఆయుక్షీణులుగా గతించిపోతారు. యథార్థవంతులు విశ్వాసములో బలపరచబడి దేవుని చిత్తాన్ని గ్రహించి నెరవేరుస్తారు. నీతిమంతులు వారి భారాలన్నీ దేవునిపై వేసి ధైర్యముగా ఆయన వైపు చూస్తారు. సామెతలు 10:29. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము, పాపము చేయవారికి అది నాశనకరము. కలహము, శోధన కల్పించే మూర్ఖపు మాటలు పలుకు వారి నాలుక పెరికివేయబడును. భక్తిహీనుల నోట మూర్ఖపు మాటలు వచ్చును. నీతిమంతుని పెదవులు ఉపయుక్తములైన దేవుని రాజ్య సువార్త సంబంధమైన సంగతులు పలుకుతూ నశించిపోతున్న అనేక ఆత్మలను దేవుని వైపు త్రిప్పి నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశిస్తారు. వాక్యము నుండి ప్రాముఖ్యమైన విషయాలు. ఉపదేశమును అంగీకరించేవాడు జీవ మార్గములో ఉన్నాడు. నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట దీర్ఘాయువునకు కారణము. కంటత వాక్యము. సామెతలు 10:29. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము. కంటత వాక్యము. సామెతలు 10:29. యథార్థవంతునికి యెహోవా ఏర్పాటు ఆశ్రయదుర్గము. వీక్లీ క్విజ్. వాక్యము నుండి క్విజ్ జవాబులను కామెంట్స్లో పెట్టండి. క్విజ్లో మీరు పాల్గొని మీ స్నేహితులకు షేర్ చేయండి. వీక్లీ క్విజ్ను ఫాలో అవ్వండి. 1. యెహోవా ఆశీర్వాదము డాష్ ఇచ్చును. ఏ ఐశ్వర్యము, బి ఆశ్చర్యము, సి ఆనందము, డి ఆధారము. 1. యెహోవా ఆశీర్వాదము డాష్ ఇచ్చును. ఏ ఐశ్వర్యము, బి ఆశ్చర్యము, సి ఆనందము, డి ఆధారము. 2. సుడిగాలి వీచగా డాష్ లేకపోవును. ఏ బుద్ధిహీనుడు, బి జ్ఞానహీనుడు, సి భక్తిహీనుడు, డి సారహీనుడు. 2. సుడిగాలి వీచగా డాష్ లేకపోవును. ఏ బుద్ధిహీనుడు, బి జ్ఞానహీనుడు, సి భక్తిహీనుడు, డి సారహీనుడు. 3. నీతిమంతుని డాష్ జ్ఞానోపదేశము పలుకును. ఏ నాలుక, బి పెదవులు, సి నోరు, డి మనస్సు. 3. నీతిమంతుని డాష్ జ్ఞానోపదేశము పలుకును. ఏ నాలుక, బి పెదవులు, సి నోరు, డి మనస్సు. దేవుడు ఈ కార్యక్రమంను ఫలింపచేయునుగాక. ఆమేన్. అనేక మందికి వాక్యం అందించబడాలనే మా గోల్ రీచ్ అవ్వాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి,
కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు కూడా ఈ చిన్న పరిచర్యలో పాలు పొంది మేలు పొందాలని మా ఆకాంక్ష. మేలు పొందుకున్న ప్రతి ఒక్కరూ ప్రార్థన సహాయం కొరకు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 8639839464. గాడ్ బ్లెస్ యూ.